Good evening everyone. Welcome to 585 ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు రిపోర్టర్లు, ఐదు ప్రదేశాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ఇప్పుడు చూద్దాం. మరికొన్ని నిమిషాల్లో బిగ్ మీటింగ్. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్ రెడీ. ఏం తేలుస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి. ఆ డీటెయిల్స్ ముందుగా చూద్దాం. ఇక జూబ్లీ హిల్స్ నివాసం నుంచి కాసేపట్లో ప్రజాభవన్ కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. మరి చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు. ఏం చర్చిస్తారు బిఫోర్ మీటింగ్ తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. ఇక బల్దియా కౌన్సిలింగ్ మీటింగ్ లో బస్తీ మే సవాల్. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బీజేపీ, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు. మేయర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ ఆందోళనలు చేసింది. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఇక నెల్లూరు కార్పొరేషన్ లో ఫోర్జరీ సంతకం కలకలం. కమిషనర్ ఫిర్యాదుతో మేయర్ భర్త సహా పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసిన లావణ్యకే ఆధారాలు సమర్పించాలంటూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం ఇవాళ 585 లో. రైట్, మరి కాసేపట్లో బిగ్ మీటింగ్ జరగనుంది. ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సిఎస్ సహా పలువురు సీనియర్ అధికారులు భేటీలో పాల్గొంటారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ అనగాని సత్యప్రసాద్, మరో ఇద్దరు అధికారులు కూడా భేటీకి హాజరు కాబోతున్నారు. సీఎంల భేటీకి ప్రజాభవన్లో భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నుంచే ప్రజాభవన్ చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు. ఇక భేటీ అనంతరం ప్రజాభవన్లోనే సీఎంలు మంత్రులకు డిన్నర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఇప్పుడు అందరి చూపు ప్రజాభవన్ వైపే ఉంది. మీరు అక్కడే ఉన్నట్టున్నారు. సో ఏం జరుగుతోంది అక్కడ? అలాగే మీటింగ్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? డిన్నర్ మీటింగ్ కూడా అంటున్నారు. ఆ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? రైట్, మరికొద్దిసేపట్లో పెద్ద బిగ్ ఈవెంట్ అనే చెప్పాలి, చాలా పెద్ద మీటింగ్ అని చెప్పాలి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది ప్రజాభవన్ వేదికగా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజాభవన్కు రాగానే మొదటగా రేవంత్ రెడ్డి చేరుకుంటారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఏపీ నుంచి అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్తో పాటుగా సిఎస్ నీరబ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ జానకి, సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, అట్లాగే మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, గవర్నమెంట్ సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితో పాటుగా స్పెషల్ సిఎస్ శాంతకుమారి, స్పెషల్ సిఎస్ పాల్గొంటారు. ముఖ్యంగా మీటింగ్ ప్రారంభంలో ఇరు రాష్ట్రాల సిఎస్లు కూడా ఇంట్రడక్షన్ చేయనున్నారు. ఇప్పటివరకు ఎన్ని మీటింగ్స్ జరిగాయి, ఎన్నిసార్లు ఎన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి, ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలు ఏవే ఉన్నాయి. 9th, 10th షెడ్యూల్కి సంబంధించి ప్రధానంగా మొదటి దశలో మీటింగ్లో మొదటి దశలో డిస్కషన్ జరగనుంది. 9th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు, 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు. దాని తర్వాత నదీ జలాలకు సంబంధించిన అంశం చర్చకు రానుంది. కృష్ణా బేసిన్ కానీ, గోదావరి బేసిన్ కానీ, ఈ రెండు నదులకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. దాని తర్వాత కొన్ని డిమాండ్స్, అటు ఏపీ నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, తెలంగాణ నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సో వాటిని, ఆ ప్రపోజల్స్ని ముందు పెట్టి టేబుల్పై పెట్టి దాన్ని టేబుల్ చేసిన తర్వాత దాని మీద డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ఇనీషియల్ మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ రోడ్ మ్యాప్గా చూస్తున్నాయి రెండు ప్రభుత్వాలు కూడా. ముందు లేఖల్లోనే చెప్పుకున్నారు ఒకరికొకరు. గతంలో సహచరులుగా పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గతంలో ఒకే పార్టీలో ఉన్నారు, ఒకరి లీడర్షిప్ కింద ఒకరు పనిచేశారు, ఒకే పార్టీలో పనిచేశారు. కాబట్టి ఈ కార్డియల్ రిలేషన్ని ఇంకా అట్లనే కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరుగుతుందని మీటింగ్కు ముందుగానే అటు ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా చెప్పారు. సో ఈరోజు మీటింగ్ తర్వాత ఏపీ బృందానికి, మొత్తం ఏపీ ప్రభుత్వ డెలిగేషన్కి మొత్తానికి కూడా డిన్నర్ ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడే అందరూ కలిసి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి డిన్నర్ కూడా చేయనున్నారు. ఇక ప్రధానంగా
కొన్ని అంశాలలో కాన్ఫ్లిక్ట్ వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనేది అయితే ప్రధానంగా చెప్తున్నారు. ఇక నదీ జలాలకు సంబంధించి ఎగువ రాష్ట్రాలతో ఉన్న నదీ జలాల అంశాన్ని ఇరు రాష్ట్రాలు కూడా కూర్చొని మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవాలి అనేది, ఎగువ రాష్ట్రాలతో ఉన్న అంశాన్ని కూడా మహారాష్ట్ర కర్ణాటకతో ఉన్న నదీ జలాల ఇష్యూను సెన్సిటివ్గా డీల్ చేసుకోవాలి ఇద్దరం కలిసి అనేది ఒక ప్రపోజల్ని అయితే తీసుకురానున్నారు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఇరు రాష్ట్రాలు కృషి చేయాలి అనే ఇంకో ప్రపోజల్ని అయితే తీసుకోబోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కూడా లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రాతినిధ్యం పెరగాలి, బోర్డు మెంబర్ల సంఖ్య పెరగాలి, దర్శనాల్లో కోటా పెరగాలి అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా కేంద్ర ప్రభుత్వాల ముందు ఈ టేబుల్ కానుంది ఈ అంశం కూడా. సో దాంతో పాటుగా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆస్తుల పంపకాలకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్, హైదరాబాద్లో వాటా కావాలి, హైదరాబాద్లో ఒకవేళ ఆస్తుల వాటా కావాలని ఏపీ ప్రభుత్వం కనుక అడిగితే విభజన చట్టంలోనికి బిహైండ్ ద ఇది యాక్ట్ కాబట్టి సో అట్లానే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డిమాండ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ వాటా కావాలని ఏపీ ప్రభుత్వం అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్స్లో కూడా వాటా కావాలి, ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయిన ఆస్తుల్లో కూడా వాటా కావాలి అని అడిగే ప్రపోజల్ అయితే కనిపిస్తుంది. సో చాలా సున్నితంగా మీటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. ఇక కాసేపట్లో ప్రజాభవన్ కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నారు. జూబ్లీ హిల్స్ నివాసం నుంచి ప్రజాభవన్ కు వెళ్లబోతున్నారు చంద్రబాబు నాయుడు. బాబు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాభవన్ కు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్, మరో 2 అధికారులు కూడా వెళ్లబోతున్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎంతసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు బయలుదేరతారు? బయలుదేరే ముందు ఇంటర్నల్ గా ఏమైనా మీటింగ్ ఉంటుందా? ఎలాంటి అంశాలు డిస్కస్ చేయాలి అనే దానికి సంబంధించి? ప్రస్తుతం మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం 5:40 ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాన్వాయ్ బయలుదేరుతుంది. ప్రజాభవన్కి చేరుకుంటారు. 6 గంటల సమయంలో ప్రజాభవన్కి చేరుకోగానే అక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. దాంతోపాటుగా R&B మినిస్టరు జనార్దన్ రెడ్డి ఉన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. దీంతోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్తో పాటు కూడా ఇతర శాఖల అధికారులు కూడా దీంట్లో పాల్గొంటారు. ఇప్పుడే ఏపీకి చెందిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ 6 గంటల నుంచి జరిగే భేటీలో ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడాలనే అంశం మీదనే జరుగుతుంది. ఉమ్మడిగా ఉన్న ఆస్తులకు సంబంధించి ఎక్కడైతే ఉమ్మడి భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా చర్చలు జరపాలన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తే అందులో తమ వాటా కావాల్సిన కొన్ని భవనాలను ఏపీకి పూర్తిగా దక్కే విధంగా మంతనాలు జరపాలని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే చర్చలు జరపాలని దానికి ప్రణాళికలను రచిస్తుంది. దీంతో పాటుగా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన కొన్ని అప్పులు ఉన్నాయి. అంటే విద్యుత్కి సంబంధించిన 2,450 కోట్లు, సుమారు 2,500 కోట్ల బకాయిలు ఏదో రావాల్సిన అంశం ఉంది. దానికి సంబంధించి కూడా మంతనాలు జరపాలని చూస్తుంది. ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించిన ఏదైతే బ్యాంకు ఖాతాలు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులకు, ఉమ్మడి సంస్థలకు సంబంధించిన వాటిలో భారీగా నగదు 1,000 కోట్ల డబ్బు ఉండింది. గత 10 ఏళ్లుగా ఆ డబ్బు ఏదైతే ఉందో అక్కడే ఉండింది, బ్యాంకుల్లోనే ఉండింది. దానికి సంబంధించి కూడా సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టుగా ఏపీ లెక్కలు చెప్తోంది. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి చర్చలు జరపాలనేది ప్రధానంగా ఏపీ తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా పూర్తిగా విభజనకి కానీ ఈ సంస్థలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో కూడా ప్రధానంగానే చర్చ జరుగుతుంది. ఇక 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపీ జెన్కో విలువ 2,448 కోట్లుగా నిర్ధారణ జరిగింది. ఈ నిధులను తెలంగాణ నుంచి తీసుకోవాలనేది ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇక అత్యల్పంగా చూస్తే ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ నుంచి కూడా నిధులు కూడా రావాల్సి ఉంది. ఈ విషయం కూడా చర్చించాలనేది ప్రధాన అంశంగా చేస్తుంది. ఇక 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి సుమారు 15,559 కోట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే పంచుకున్నాయి. మిగిలిన 1,435 కోట్ల రూపాయల విషయంలో కూడా ఏది ఇంకా తేలలేదు. దీని విషయంలో కూడా ప్రధానంగా చర్చించాలని చూసింది. ఏపీ ప్రభుత్వము ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి భవనాలు ఏవైతే ఉన్నా అది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తే అందులో కొంత ఏపీ భాగానికి సంబంధించి
తమ వాటాని కూడా తీసుకోవాలని, కొన్ని భవనాలను పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి కేటాయించే విధంగా చర్చలు జరపాలని చేస్తోంది. ఇక ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి టీటీడీలో ఇద్దరు మెంబర్లకు అవకాశము కల్పించాలని ఒక ప్రతిపాదన ఆల్రెడీ ఏపీ ప్రభుత్వానికి వెళ్ళింది. దాంతోపాటు కూడా ఇక్కడి మంత్రుల సిఫార్సులు లెటర్లను జనరల్గా వెళ్ళినప్పుడు మంత్రుల సిఫార్సు లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి గత 10 ఏళ్లుగా పూర్తిగా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఈసారి ఆ లెటర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మంత్రులు ఇచ్చే సిఫార్సు లెటర్లకి ప్రాధాన్యత కల్పించాలనేది కూడా ఉంది. ఇంకా దేవాదాయకు సంబంధించిన కొన్ని నిధులు కూడా ఉన్నాయి, మాన్యం భూములు కూడా ఉన్నాయి ఏపీలో. వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ నేపథ్యంలో ఎటువంటి సమాధానం చేయలేదు, చర్చలు నెల ముందుకు తీసుకెళ్తారు. దాంతోపాటుగా దేవాదాయ భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఏదైతే దేవాదాయ శాఖలో ఉన్న ఆలయాల పరిధిలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రతి ఆలయానికి సుమారు 10 లక్షల రూపాయల నిధులను కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. ఈ సందర్భంలో గత 10 ఏళ్లుగా అటువంటి నిధులేవి కూడా పూర్తిగా రాని సందర్భంలో ఆ నిధులను కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన బకాయిల విషయాలు, దాంతోపాటుగా రావాల్సిన దేవాదాయ శాఖకు సంబంధించిన కొన్ని సిఫార్సులు, వీటన్నిటి విషయంలో కూడా చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న సిఫార్సుల నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది జరుగుతుంది. మరికొద్ది సేపట్లో 5:40 ఖచ్చితంగా ఇక్కడి నుంచి కాన్వాయ్ స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించిన సందడి వాతావరణం 6 గంటల నుంచి ఏం మాట్లాడాలనే అంశంపై కూడా ప్రస్తుతం లోపల మంతనాలు జరుగుతున్నాయి. ఇక బస్తీ మే సవాల్ అన్నట్లుగా తయారైంది బల్దియా కౌన్సిల్ మీటింగ్. సమావేశం మొదలైనప్పటి నుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు సభలో రచ్చరచ్చ చేశారు. నగర సమస్యలపై మాట్లాడుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బెంచ్లపైకి ఎక్కి మరీ ప్లకార్డులతో నిరసనకు దిగారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం గట్టిగానే ఆందోళన చేపట్టింది. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళం మధ్య సభను నిరవధికంగా వాయిదా వేశారు మేయర్. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో ఇంత ఘర్షణ జరగడానికి కారణం ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిరసనలు, ఆందోళనలు, ఘర్షణలతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి దాకా కూడా మొత్తం బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఒక్కసారిగా బీజేపీ నేతలందరూ కూడా, కార్పొరేటర్లందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దీంతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు సంబంధించిన కార్టూన్ ఫోటోలను, ప్లకార్డులను చూపిస్తూ ఈ 3 పార్టీలు కూడా ఏకమై సంయుక్తంగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొత్తం కూడా రాజకీయం చేస్తున్నాయంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్లు, ప్రధానంగా ఎంఐఎం కార్పొరేటర్లు దీన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్లేకార్డులను మొత్తం కూడా చించివేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి కూడా పరిణామాలు దారితీశాయి. మాటల యుద్ధం ఒకరి మధ్య ఒకరు జరిగింది. ఆ తర్వాత సభలో మొత్తం కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో మేయర్ విజయలక్ష్మి ఆ ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. కానీ ఘర్షణ వాతావరణం చల్లార్చకపోగా మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిన తర్వాత సభను నిరవధికగా వాయిదా వేసి వెళ్ళిపారు. అసలుకి సభ స్టార్ట్ కాకముందు, కౌన్సిల్ సమావేశం స్టార్ట్ కాకముందే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు పెద్ద ఎత్తున గుర్రపు డక్కాతో పాటు డ్రైనేజీ పైప్ లైన్లను నెత్తి మీద పెట్టుకుని వచ్చి కౌన్సిల్ సమావేశంలో వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న మార్షల్స్, పోలీస్ బలగాలు అడ్డుకోవడంతో జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుటనే బైఠాయించి ఆందోళన చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఆందోళనతో పాటు మరోవైపు ప్రధానంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా నేతలు కావచ్చు, అందరూ కూడా ఎక్స్-అఫియస్ సభ్యులుగా వచ్చినటువంటి నేతలు అందరూ కూడా ఆందోళన దిగారు. ఒకటి టార్గెట్గా వచ్చారు. మేయర్ విజయలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి రాజీనామాలు చేయాలని ఆందోళన చేశారు. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం ఉదయం 10:30 గంటలకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా మేయర్ పోడియంను చుట్టుముట్టి మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామాలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరసనలు తెలియజేయడంతో సభను వాయిదా వేశారు. ఆ విధంగా సభను 3 సార్లు వాయిదా వేశారు. ఆ తర్వాత లాస్ట్కి ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనతో సభ నిరవధిగా వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలకు మేయర్ రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనేనని, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయింపుల మీద తనపై కామెంట్లు చేసే నైతిక
హక్కు కానీ ఆ కామెంట్ చేసే నైతిక బాధ్యతలు కానీ వాళ్ళకి లేవండి. సీరియస్గా కౌంటర్ ఇచ్చి తిరిగి మాటల దాడికి రిటర్న్ కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు. దాంతో కార్పొరేటర్లకు మేయర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలు ఒకవైపు ఉంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు కార్పొరేటర్లు కూడా వాళ్ళు మేయర్కి సపోర్టెడ్గా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తం రణరంగం తలపించింది కౌన్సిల్ సమావేశం. ఎంతో కాలంగా హైదరాబాదీలు నగరవాసులు 1 కోటి మందికి పైగా ఉన్న జనాభా, మాన్సూన్ వచ్చేసింది. ప్రధానంగా దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్య, ఇక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా వరద నీటి ఆగిపోవడం, నాలాలో వెళ్ళకపోవడం, డ్రైనేజీ వరద నీరు కలిసి కాలనీలకి ఇళ్లకి రావడం, ఇవన్నీ సమస్యలు. ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున కావడంతో అవన్నీ కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో పరిష్కారం అవుతాయని ఎదురు చూశారు. కానీ ఆ సమస్యలన్నింటికి కూడా పక్కకు పోయాయి. చివరికి కార్పొరేటర్ల మధ్యన ఘర్షణ వాతావరణం, వాగ్వాదాలే చోటు చేసుకోవడంతో కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి పక్కన పడేసి కేవలం కార్పొరేటర్ల ఘర్షణతోనే ముగించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ఎస్ లక్ష్మీకాంత్. ఇక నెల్లూరు కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాలు కలకలం సృష్టిస్తున్నాయి. కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది. కమిషనర్ వికాస్ మర్మర్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలు ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 6 కార్పొరేటర్లు, మేయర్ భర్త జయవర్ధన్తో పాటు పలువురు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కార్పొరేషన్లో 70 ఫైళ్లకు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్, 6 మున్సిపల్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. ఇప్పటికే కార్యాలయంలో 4 అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో జాయిన్ అయ్యారు. మురళి, ఓటీ. అంటే నెల్లూరు కార్పొరేషన్లో మొదట ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో 4 ఫైళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయి. అది కూడా ఫోర్జరీతో ఈ అక్రమాలకు పాల్పడ్డన్నటువంటి విషయం బయటకు వచ్చింది. అయితే విచారణ జరిపిన తర్వాత గతంలో ఇక్కడ పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని హరిత పేరుతో ఫోర్జరీ అనేది జరిగింది. అయితే ప్రస్తుతం కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ పేరుతో కూడా ఆయన సంతకాలకు కూడా ఫోర్జరీ చేశారన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 70 ఫైళ్లలో ఈ ఫోర్జరీ అనేది జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో మామూలుగానే కూడా ఇక్కడ మామూలు ఇవ్వండి ఏ ఫైలు కూడా కదలదు. ఎక్కువగా ఈ లంచాలకు అలవాటు పడ్డటువంటి విభాగంగా మున్సిపాలిటీలోనే ఈ టౌన్ ప్లానింగ్ విభాగంగా చూపుతుంటారు. అనేక ఆరోపణలు కూడా వస్తుంటాయి. అలాంటిది ఇక్కడ ఐఏఎస్ అధికారి స్థాయి, అంటే ఇక్కడ కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ ఐఏఎస్ అధికారి. సో ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటే ఇంకా ఏ స్థాయిలో ఇక్కడ ఈ స్కామ్ అనేది ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దాదాపు 10 నుంచి 15 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. సో మొత్తం ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో అపార్ట్మెంట్ల నిర్మాణం ఏదైతే జరుగుతుందో ముందుగా ఇవన్నీ కూడా కార్పొరేషన్ మార్టిగేజ్లో ఉంటాయి. నామ్స్ అన్నీ కూడా సక్రమంగా పాటించారా లేదన్నది ఆ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మొత్తం అధికారులు అక్కడికి పరిశీలించిన తర్వాత మాత్రమే మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు. అయితే భవన నిర్మాణాలు పూర్తి కాకముందే ఈ ఫోర్జరీ సంతకాలతో వాటిని రిలీజ్ చేసుకోవడం, మార్కెట్లో వాటిని విక్రయించుకోవడం ద్వారా కోట్లాది రూపాయలు వీళ్ళందరూ కూడా ఈ మొత్తం అన్ని ఈ బయటపడ్డటువంటి 70 ఫైళ్లకు సంబంధించినట్టు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జించారు. అందుకు కాను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, అలాగే ఏదైతే ప్రస్తుతం ఈ ఫోర్జరీకి ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ పాత్ర ఉంది. ఆయనతో పాటు అధికారులు ఇక్కడ సహకరించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో 6 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సో ఇంకా విచారణ జరిగితే మరిన్ని స్కామ్లు కూడా ఇక్కడ జరిగాయన్నటువంటి అనుమానం ఉంది. అవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే వైసీపీ ముఖ్య నేతల ఒత్తిడితోని ఇవంతా జరిగిందన్నటువంటి ఒక అనుమానం అయితే ఉంది. పోలీసుల విచారణలో మిగిలినటువంటి విషయాలు కూడా బయటపడతాయని అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది. రైట్, ఇక సినిమా రేంజ్ ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్ గా మారింది. తనని ప్రేమించి మోసం చేశాడని, ఇప్పుడు మాల్వి అనే మరో హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడంటూ రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన లావణ్యకే షాక్ ఇచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం లావణ్య అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. మరోవైపు మాల్వి మల్హోత్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్ తరుణ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్ తరుణ్ తనకు సహనటుడు మాత్రమే అంటున్నారు. లావణ్య చెప్పేవన్నీ అబద్ధాలే అన్న మాల్వి, రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ ని లావణ్య అనుమానిస్తుందన్నారు. I have no idea. Actually, I don't even know why she's doing that. I've never met her. I don't know who is she. But rest, whatever she has done to me and my family, whatever the damage she has done, I'll definitely file a complaint. I'm going to police station and I'll definitely file a complaint. And Raj also, my family met during the
shoot of our film. That's it. These all are false allegations, and I'm a co-actor and we have worked together. We have always spoken regarding work and our film and cinema and all of these things. I have no idea why she has put these false allegations on me. I don't even know anything about Raj Tarun's personal life. I have no idea. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఒక ట్రిగర్ పాయింట్ కనుక మనం చూస్తే కొద్ది రోజుల క్రితం కరెక్ట్ గా గోవా నుంచి డ్రగ్స్ తోటి లావణ్య పట్టుబడ్డారు. కానీ అప్పుడు కేవలం ఒక ప్రముఖ హీరో ప్రియురాలుగా మాత్రమే వచ్చింది, కానీ తన పేరు మాత్రం బయటకు రాలేదు. సో మేబీ వీళ్ళిద్దరు రిలేషన్ లో మత్తు దునియా ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో, డ్రగ్స్ కేసులో ఎప్పుడైతే లావణ్య పట్టుబడిందో, తన పేరు మాత్రమే వచ్చేలా చూసుకుని తనకు సపోర్ట్ ఎక్కడా రాకుండా రాజ్ తరుణ్ హైడ్ అవ్వడంతో మేబీ ఈగో క్లాషెస్ వల్ల లావణ్య ఇప్పుడు ఈ రకంగా కేసు ఫైల్ చేసింది అనుకోవాలా? రాజ్ తరుణ్ పర్సెప్షన్ కూడా చూస్తే కేవలం లావణ్య హీరోయిన్, ప్రతి హీరోయిన్ తోటి అనుమానం వ్యక్తం చేస్తుందన్నారు కాబట్టి వీళ్ళ ఈగో క్లాషే మొత్తం స్టోరీ అంతా బయటకు వస్తుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మాల్యా మల్హోత్రా కూడా అదే చెప్తుంది. ప్రజెంట్ ఆమె కాసేపు క్రితమే ఇక్కడ సైబరాబాద్ పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేసింది. సో ప్రజెంట్ ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో ఆమెతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. She calls me all the time. First time she called me in the month of September. During my first last scheduled shoot, she called me first. Be careful. Yeah, go on. She called me first time, and after that she abused my parents. So me and Raj Tarun mutually decided like we will not talk to each other, and I want to know from where she got my dad's number. Is she tracking my call list? Is she tracking my phone? Please find out, because if she is doing that, it's a huge crime. I can put a cyber crime case on her. And after that, me and Raj Tarun mutually decided not to talk to each other because she is harassing me and my family. October, November, December, Jan, Feb, no conversation between me and Raj Tarun. March tarvata our promotion group WhatsApp lo cheyandi and all the promotion started. I had to talk to him because it's a promotion, and from last 15 days she's harassing my family to another core. She's writing all the abusive text about me, my brother and everyone to my dad. My dad didn't even open the messages. I have given, see, she's put the complaint on like me and my brother that we threatened her. It's other way around. She called me. There is not even there is not ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ బ్రదర్ లావణ్యతో మాట్లాడడం రిలీజ్ అయింది. ఏదైతే మీ బ్రదర్ చెప్పడం జరిగింది, నిన్ను జైల్లో పంపిస్తాం, I'll stab you to. Where is that chat? Can you show me? Yeah, I'll show you right now. Yeah, we have chat. Yeah, please. Where is రాజ్ తరుణ్ తో మీకు ఎప్పటి నుంచి no? Where is that chat that my brother threatened her? Instagram I have. Show, please show. ఇది చెప్పండి, రాజ్ తరుణ్ కి మీకు ఎక్కడి నుంచి? No, where is that threatening? I want to see that audio. I will talk about this audio. Go on, I'll show you in between. Yeah, so రాజ్ this తరుణ్ తోటి మీకు ఎప్పుడు రిలేషన్ స్టార్ట్? ఇది ఎవరిది? Who is this? Mayank Malhotra. yeah, it's my brother, but where is the threatening? Show me the threat. సో ట్రాక్ చేద్దాం, బికాజ్ మాల్వి మల్హోత్రా మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఈ కేసు మరొక ట్విస్ట్ తిరుగుతుంది కాబట్టి. ఇది వాళ్ళ 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.